ఎలక్షన్ అవర్. ఆపరేషన్ కగార్ సమయం దగ్గర పడుతోంది. మార్చి నెలాఖరుతో సమయం ముగియనుంది. మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలో మరింత ఉధృతంగా ఆపరేషన్ కగార్ సాగుతోంది. దండకారణ్యంలోని కర్రెగుట్టలకు అదనపు బలగాలను తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న బలగాలకు తోడుగా మరింత మంది కదలడంతో ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులపై గురిపెట్టడం చర్చగా మారింది. తెలంగాణ దిశగా బలగాల అడుగులు అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలు గణపతి, తిరుపతి అలియాస్ దేవ్జీ, సోది, దామోదర్ ఎక్కడ ఉన్నారనేది ఇంకా మిస్టరీనే. కీలక నేతల ఆనుపాసులు పసిగట్టడంలో ఎదురవుతున్న ఇక్కట్లేంటి? ముఖ్య మావోయిస్టు నేతలు ఇంకా అడవుల్లోనే ఉన్నారా? మార్చి నెలాఖరులోపు పరిణామాలు తీవ్రంగా ఉంటాయా? అదనపు బలగాల తరలింపును ఎలా చూడాలి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు ఇచ్చారా? కేంద్ర బలగాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైపు వస్తూ ఉన్నాయి. చాలా ఏళ్ల తరువాత కేంద్ర బలగాలు తెలంగాణ అడవుల్లో కూంబింగ్ జరపడం సందేహాలకు తావిస్తోంది. ములుగు జిల్లాలోని అడవుల్లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతోనే ఆపరేషన్ సాగుతోందని అనుకుంటున్నారు. ఏడాదిన్నర కాలంగా ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలు, నేషనల్ పార్క్, అబూజ్మడ్లోని కీలక ప్రాంతాల్లో 4 కిలోమీటర్లకు ఒక క్యాంపును ఏర్పాటు చేసి బలగాలు అడవుల్ని జల్లెడ పట్టాయి. అయితే తెలంగాణలోని మావోయిస్టులు ప్రవేశించారని నిఘా వర్గాలకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ, తెలంగాణ కార్యదర్శి దామోదర్, పిఎల్జీఏ బెటాలియన్ నెంబర్ 1 ఇన్ఛార్జ్ కమాండర్ సాది, దక్షిణ బస్తర్ డివిజన్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ హేమ్లాతో పాటు 60 నుండి 70 మంది మావోయిస్టులు కర్రెగుట్లతో పాటు తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో మకాం వేసినట్లు అనుమానిస్తున్నారు. మార్చి నెలాఖరు కల్లా కూడా ఆపరేషన్ కగార్కి అయితే సమయం దగ్గర పడుతున్నట్టుగా ఉంది. నేపథ్యంలోనే కూడా పెద్ద మొత్తంలో కూడా కర్రెగుట్టల ప్రాంతానికైతే పెద్ద మొత్తంలో కూడా అందరినీ అక్కడికి కూంబింగ్ జరుగుతున్న నేపథ్యంలో చాలా వరకు కూడా మావోయిస్ట్ నేతలు ఏరివేతకి ఇంకా చాలా వరకు కూడా కేంద్ర బలగాలు అక్కడ మోహరించినట్టుగా చూసాం. నిన్న మన వార్తల్లో కూడా మనం చూసాం. చాలా వరకు కూడా ప్రతి అణువణువు ప్రాంతాన్ని అక్కడ జల్లెడ పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల్లో నిజంగానే మావోయిస్టుల అగ్రనేతలందరూ కూడా ఉన్నారా అనే అనుమానంతో కూడా అక్కడ కేంద్ర బలగాలన్నీ కూడా మోహరించాయి. మనం మాట్లాడుతున్నాం. మన గెస్ట్లు శ్యామ్ సుందర్ గారు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్యామ్ సుందర్ గారు. ఎట్లా చూడాలి మావోయిస్ట్ అంటే ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ పార్టీ ఏదైతే మూవ్మెంట్ ఉందో మొత్తానికి కూడా తుడుచుకు పెట్టుకుపోయింది అనుకునే విధంగా అనుకోవాలా? లేకపోతే పెద్ద మొత్తంలో మనం చూసాం నిన్నటి వరకు కూడా కేంద్ర బలగాలన్నీ కూడా కర్రెగుట్టల్లో చాలా వరకు కూడా మోహరించిన పరిస్థితి. ఇంకా సమయం దగ్గర అవుతుంది కాబట్టి ఈ స్పీడప్ చేశారు అనుకోవచ్చా? అంటే కేంద్ర ప్రభుత్వము ఒక డెడ్ లైన్ పెట్టేసుకుంది. మార్చి 31, 2026 లోగా దేశంలో నక్సలిజాన్ని, మావోయిజాన్ని రూపుమాపాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కి అనుకూలంగానే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది వాస్తవాలు గ్రహించి చాలా మంది నక్సలైట్లు, పెద్ద పెద్ద నాయకులు, మల్లోజు లాంటి వాళ్ళు కూడా అందరు లొంగిపోయారు. ఇంకా కొందరు ఒక 3-4 మాత్రమే సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇంకా రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనేది మన గవర్నమెంట్కు ఉన్నటువంటి సమాచారం లాగా ఉంది. అట్లాగే మొత్తం మీద ఓవరాల్గా ఇప్పటి వరకు ఒక 300 మంది వరకే నక్సలైట్లు ఇంకా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళను మార్చి 31లోగా ఏ విధంగా వాళ్ళు లొంగిపోతారా? లొంగిపోతేనేమో ప్రభుత్వం కొంత సహకరిస్తోంది. లొంగిపోకపోతే ఆపరేషన్ కగార్లో వాళ్ళు అంతం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సిద్ధాంతము ఎవరికి ప్రజలకు ఉపయోగపడని సిద్ధాంతం, బూజుపట్టిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించుకునే కంటే వాళ్ళు ప్రజా జనజీవనంలోకి వచ్చేసి జనజీవనంలో ఎన్నైనా సాధించవచ్చు. ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగానికి అనుకూలంగా వాళ్ళు జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్లకు సకల సౌకర్యాలు కూడా కల్పిస్తుంది లొంగిపోయిన వాళ్ళకి ప్రభుత్వము.
మానవతా దృక్పథంతో. కాబట్టి ఇప్పటికైనా కానీ మిగిలిన నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూర్ఖంగా బిహేవ్ చేయకుండా వాళ్ళు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోవడము, లేకుంటే ఎలాగో ఎట్టి పరిస్థితుల్లో 31 మార్చ్ తర్వాత నక్సలిజం ఉండకుండా చేస్తామని పదే పదే మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు చెప్పారు. అవును. కాబట్టి గవర్నమెంట్ ఆ విషయంలో 100కి 100 పూర్తి సంసిద్ధతతోని ముందుకెళ్తుంది. ఆపరేషన్ కగార్ అనేది ఇంకా పూర్తి కాలేదు. మార్చ్ 31 పూర్తయిపోతుంది. కాబట్టి ఇందుకోసము కేంద్ర బలగాలు ఇంకా ఏ రకమైనటువంటి ఇవి తీసుకోవాలి. అట్లాగే మనకు తెలంగాణకు ఈ కొంతకాలం నుంచి నక్సలైట్ల బాధ లేకుండా ఈ మధ్య అక్కడ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో నక్సలైట్ల మీద ఒత్తిడి పెరిగింది. అక్కడ నక్సలైట్ల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయనే ఉద్దేశంలో తెలంగాణ వైపు నక్సలైట్ నాయకులు వచ్చి ఉన్నారు అనేటువంటి సమాచారం అందినట్టుంది ప్రభుత్వానికి. సో దాని దృష్ట్యా ఇక్కడ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా సైనిక బలగాల్ని పెంచి వాటి విషయంలో అడవిని మొత్తానికి జల్లెడ పడుతున్నారు. కాబట్టి ఆపరేషన్ కగారి ఇప్పుడు 31 లోపట కంప్లీట్ చెయ్యాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్షమించేస్తారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ కనుక అడవుల్లో ఎదురు పడితే మాత్రం ఎన్కౌంటర్ జరగడం మాత్రం జరుగుతుంది. అందులో ఎట్లా జరుగుతుంది ఏం కథ మనం చెప్పలేం, కానీ ఎన్కౌంటర్ మాత్రం ఇంతకు ముందు ఉన్నటువంటి నెట్వర్క్ వాళ్ళకు లేదు. ఇప్పుడు నెట్వర్క్ మొత్తం దెబ్బతింది. ఎక్కడికక్కడ కూడా ప్రజల లోపల చైతన్యం వచ్చింది. ప్రజలు ఎవరు కూడా సహకరించే పరిస్థితులు లేవు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో మాట్లాడదాము. మనతో పాటు జాయిన్ అయ్యారు గౌని ఐలయ్య గారు, సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి గౌని ఐలయ్య గారు. ఇప్పటికే మావోయిస్ట్ సరెండర్ తీసుకుంటే 50 మంది వరకు కూడా ఇప్పటికే మావోలందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి. అంటే ఈ సరెండర్ పాలసీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనుకోవాలా, లేకపోతే వాళ్ళు భయంతో లొంగిపోతున్నారా? ఒకవైపు ఇంకా చాలా మంది కీలక నేతల కోసం అంటే కర్రగుట్టలో వాళ్ళందరూ దాక్కున్నారు, అందుకే కేంద్ర బలగాలన్నీ కూడా అక్కడ మోహరించిన పరిస్థితి. సో ఒకవైపు డెడ్ లైన్ కూడా వచ్చేసిన పరిస్థితి. 31 కూడా కేంద్రం నుంచి కూడా కొన్ని ఆదేశాలు ఉన్నాయి. అప్పటికల్లా మొత్తం అంతమొందించాలి మావోస్ అందరినీ కూడా అనే విధంగా ఆపరేషన్ కగార్తే స్టార్ట్ అయింది. చెప్పండి. హలో మేడం, చెప్పండి. సో అంటే ఏమనుకుంటున్నారో నిజంగా కూడా అంటే ఈ సరెండర్ పాలసీ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుందా, లేకపోతే ఫియర్ వల్లే చాలా వరకు కూడా మావోస్లు అందరూ కూడా లొంగిపోతున్నారు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఎప్పుడైనా 2 పాలసీలు ఉంటాయండి. ఒకటి నిర్బంధం, అదే టైంలో ఉద్యమాన్ని బలహీనపరచడానికి లొంగుబాట్లను కూడా ఒక పథకంగానే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రవేశపెడుతూ ఉంటాయి. 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఉక్కుపాతంతో అణచివేయడం ఒకటైతే, రెండో వైపున వాళ్ళే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి విప్లవోద్యమం నుంచి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు కూడా ఉండి కూడా ప్రయోజనం లేదు అనేటటువంటిది విప్లవోద్యమం యొక్క మొరాలిటీని దెబ్బకొట్టడానికి ఇట్లాంటి అనేటటువంటి సహజంగానే ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తాయి. అందులో ఇప్పుడు మావోయిస్టుల మీద కొనసాగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి నిర్బంధ నేపథ్యంలో సరెండర్స్ కూడా రెండో వైపున కొనసాగుతున్నాయి. దీనికి వివిధ కారణాలు ఉండొచ్చు. దాంట్లో కొంత భయంతో ఉంటాయి, పాలక వర్గాలు ప్రలోభాలకు లొంగిపోయేటివి ఉంటాయి, రాజకీయ విభేదాల నేపథ్యంలో కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఉంటాయి. ఇది సహజమైనటువంటి ప్రక్రియనండి అది. అయితే అవే విప్లవోద్యమాన్ని ఏం చేయలేవు. అసలు చాలా ఉద్యమాల్లో ఇట్లాంటి అన్ని ఉద్యమాల్లో ఉన్నాయి. ఏ ఉద్యమం చూసుకున్నా ఎంత బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు వచ్చినా, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉందండి. రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఉద్యమం బలంగా లేదు, ఈ ప్రభావం లేదని చెప్పి గెలిచినటువంటి వాళ్ళు కూడా అనేక మంది పాలకవర్గ పార్టీలో చేరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చూసినాం అట్లాంటివన్నీ కూడా. అట్లాంటి తెలంగాణ ఉద్యమం ఆగలేదు కదా, రాష్ట్ర సాధన జరగకుండా ఆగలేదు కదా. అట్లనే ఈ ఉద్యమంలో కూడా లొంగుబాట్లు అనేటటువంటిది ఒక సహజ ప్రక్రియ. అవే ప్రభావితం చేయలేవు మొత్తం విప్లవోద్యమాన్ని. అవే ప్రభావితం చేసి ఆ లొంగుబాట్లతోటి విప్లవోద్యమం ఆగిపోద్ది అనేటటువంటిది వాస్తవం కాదు. రైట్. అంటే ఐలయ్య గారు, ఇప్పుడు మావోయిస్టులు బలహీనపడడానికి ఏంటి రీజన్స్ అంటారు? అంటే అక్కడ ట్రైబల్స్ నుంచి సపోర్ట్ రావటం లేదా? ఇంకొకటి అంటే ఈ ఎవరైతే బలగాలు ఉన్నాయో వాళ్ళు సక్సెస్ఫుల్ గా కూడా ఈ ఆపరేషన్ ని కంటిన్యూ చేశారనుకోవాలా?
ఎవరు చెప్పినా అండి, దేశంలో కొనసాగుతున్నటువంటిది మావోయిస్టులు తాము ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని ఆడియో చెప్తున్నప్పటికీ రావట్లేదు. ఈ రోజు ఉన్నటువంటి భౌతిక పరిస్థితి ఈ రాజ్యాన్ని ఎదిరించేటటువంటి ఆ, స్థాయిలో విప్లవోద్యమం లేదు, అది మావోయిస్టు ఉద్యమం కూడా లేదనేటటువంటిది ఒక వాస్తవం అండి. వాళ్ళ బలానికి ప్రభుత్వ బలానికి చూసుకున్నప్పుడు పొంతనే లేదు. ప్రభుత్వము నిర్బంధం ప్రయోగించిన తర్వాత ఆ నిర్బంధం అసలు ఊపిరి పీల్చుకోలేనటువంటి పద్ధతుల్లో ఎన్కౌంటర్లు, బూటకప్ ఎన్కౌంటర్లు, చుట్టుముట్టి కాల్చివేతలు, ఇవన్నీ కూడా ఒక విధానంగా ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ ఉద్యమం అయినా ఒత్తిడికి గురవుతుంది. ఏ ఉద్యమం అయినా కూడా అట్లాంటి అణచివేతకు గురవుతున్నటువంటి మాట వాస్తవం. అట్లా మావోయిస్టు ఉద్యమం కూడా దెబ్బతిన్నటువంటి మాట కూడా వాస్తవం, ఎవరం కాదనలేదు. అందుకని ఏదో అంటే ఇవాళ టార్గెట్ అంతా ఎట్లుందంటే మార్చి 31 నాటికి ఇప్పుడు మిగిలినటువంటి దేవుజీ కానివ్వండి, లేకపోతే గణపతి గాని, మల్లారాజిరెడ్డి కానివ్వండి, గణపతి కానివ్వండి, ఇట్లాంటి కొద్ది మందిని కూడా పట్టుకోవడమో, సరెండర్ చేసుకోవడమో, ఎన్కౌంటర్ చేయడమో చేసి మేము మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూపిస్తాం అనేటటువంటి వైపుగా ఈనాడు ప్రభుత్వం ఒక పట్టుదలకు పోయి అట్లాంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది కొనసాగుతుంది. వాళ్ళు కూడా సరే ఏదో వాళ్ళ మేరకు ఒక ప్రతిఘటన అనేటటువంటిది లేకపోయినా వాళ్ళ ఉనికిని రక్షించుకోవడం కోసం అటు ఇటు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి దాన్ని కూడా బాగా డేగ కళ్ళతోటి ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో మిలిటరీని కూడా వాళ్ళ మీద ప్రయోగించి అట్లాంటి దాన్ని చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూసినా ఈ విధానం అయితే కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని ఎవరు గెలుస్తారు అనేది మనం ఒక చిన్న ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నటువంటి మావోయిస్టుల్ని పట్టుకొని దేశంలో ఉన్నటువంటి సైన్యాన్ని, పోలీసుల్ని, అన్ని రకాల ప్రయోగాల్ని డ్రోన్లతోటి, ర్యాకెట్లతోటి యుద్ధం చేస్తూ అసలు గ్రామాలను కూడా శ్మశానాలు చేస్తున్నటువంటి ఒక స్థితిలో ఇది ఒక అపధర్మ యుద్ధం. ఇది వాళ్ళ మీద కొనసాగుతున్నటువంటి నిర్బంధ కాండం మామూలుదేం కాదండి. అది దీన్ని ఒక సమాన స్థాయి యుద్ధంగా కూడా మనం చూడలేం. వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలని ఎదుర్కోవడం కోసం ఒక బాట పట్టుకున్నారు. వాళ్ళ మార్గం తప్పైతే దానికి అనేక పరిష్కారాలు మన చట్టంలో, మన రాజ్యాంగంలో ఉన్నాయి. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాటిని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాలు వాటిని వదిలేసి ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వాళ్ళంతూ మేము చూస్తామని చెప్పి చేయడం అనేటటువంటిది దీనికి రాజ్యాంగంలో స్థానం లేదు, దీనికి చట్టంలో కూడా ఆస్కారం లేదు. చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈనాడు ప్రభుత్వం మావోయిస్టుల మీద అట్లాంటి యుద్ధం, అపధర్మ యుద్ధం కొనసాగిస్తుంది అనేటటువంటిది నేను భావించాను. అంటే ఇలయ్య గారు, అంటే ఇప్పుడు మావోయిస్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ తోటి ఎలిమినేట్ చేయడం దిశగా కూడా జరుగుతుంది. సో నిజంగా ఒక ఐడియాలజీ డెవలప్మెంట్ పరంగా కూడా చేస్తేనే వాళ్ళని ఎదుర్కొనే దానికి బాగుంటుందా? ఎట్లా మనం అర్థం చేసుకోవాలండి? ఎట్లా అంటే ఎదుర్కోవడానికి ఏవే కారణాలు అంటారు? మావోయిస్టుల హింస గత 20 సంవత్సరాలుగా చూస్తే నక్సలైట్ల హింస భారతదేశంలో చాలా తగ్గిందండి. గతంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే నేరాల సంఖ్య తగ్గింది, వాళ్ళ ఘటనలు తగ్గినాయి, వాళ్ళ వల్ల ఉత్పన్నమవుతున్నటువంటి హింస కూడా తగ్గింది. కానీ ఇప్పుడు ఎందుకు మావోయిస్టుల మీద ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక యుద్ధం ప్రకటించింది? గతంలో ఎప్పుడు లేనంతగా. ఎప్పుడైనా నిర్బంధం పెడితే 6 నెలలు వాళ్ళ మీద నిషేధం పెట్టి తర్వాత పొడిగించుకుంటూ వస్తున్నారు. ఎవరైనా దొరికితే ఒకటోరో ఎన్కౌంటర్లు చేసినారు, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భం, అట్లాంటి అవకాశం మన రాజ్యాంగం, మన చట్టాల్లో కూడా ఉన్నది. కానీ అట్లాంటి స్థితి నుంచి ఈనాడు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ చుట్టివేత అనేటటువంటిది ఎందుకు వచ్చిందని పరిశీలన చేస్తే ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలకు వీళ్ళ రాజకీయాలు అడ్డంగా ఉన్నాయి ఒకటి. ప్లస్ ఈ రాజకీయాలకు కేంద్రంగా కూడా వాళ్ళు దండకారణ్యాన్ని, బస్తర్ ప్రాంతాన్ని, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇట్లాంటి ఒక ఆదివాసీ ప్రాంతాలని వాళ్ళు ఎన్నుకోవటం, ఆ ఆదివాసీ ప్రాంతాల్లోనే ప్రభుత్వాలు తన విధానాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అవకాశం ఇవ్వటం కానీ, కార్పొరేట్ కంపెనీలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను, 28 రకాలైనటువంటి ఖనిజాలను వెలకి తీయాలనేటటువంటి ఒక పట్టుదల, అవి కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఇవ్వాలనేటటువంటి ఒక పట్టుదల ప్రభుత్వానికి ఉంది. ఆదివాసీలు ఎదురు తిరుగుతున్నారు, ఆదివాసీలకు నక్సలైట్లు అండగా ఉన్నారు. కాబట్టి ముందు ఆదివాసీలని దారిలోకి తెచ్చుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి నక్సలైట్ల మీద యుద్ధం ప్రకటించాలి. వాళ్ళు లేకుండా తర్వాత ఆ ఉద్యమాలని ఖచ్చితంగా వాటిని అణిచేయచ్చు, తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉందండి. ఉదాహరణకి నంబాల కేశవరావు వాళ్ళ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీని ఎన్కౌంటర్ చేసిన తెల్లారే మొత్తము గడ్చిరోలి ప్రాంతంలో లాయిడ్స్ కంపెనీకి
1000 హెక్టార్ల అటవీ భూమిని మైనింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు 20 సంవత్సరాలు మైనింగ్ ఇచ్చి ఆ టైం అయిపోయినాక మళ్ళీ దాన్ని 30 సంవత్సరాలు పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. లొంగిపోయినటువంటి మల్లోజుల కోటేశ్వరరావు, తక్కెలపల్లి వాసుదేవరావులకు లాయిడ్స్ కంపెనీ చైర్మన్ ఆఫర్ ఇచ్చారు, మేము బ్రాండ్ అంబాసిడర్స్ గా మిమ్మల్ని పెట్టుకుంటాం, మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, వచ్చి మా కంపెనీలో పనిచేయండి అని చెప్పి. అసలు ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే. లాయిడ్స్ లాంటి వందలాది కంపెనీలకు అటవీ భూముల్ని, అటవీ సంపదని, ఖనిజాలని కట్టబెట్టాలనేటటువంటి ఒక దృఢ లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆ లక్ష్య సాధనలో భాగంగానే ఈ రోజు ఆపరేషన్ కగార్ అనేటటువంటిది మేము భావిస్తున్నాం. లేకపోతే అంతకుమించి కారణం లేదు. మావోయిస్టుల హింస కూడా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తుంది 60% కంటే తగ్గింది గతంతో పోల్చుకుంటే గత 15-20 సంవత్సరాల్లో అని చెప్తున్నప్పుడు ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రయోగించాల్సిన అవసరమే ఉన్నది. అంటే కీలక నేతలు మనం చూసాం, బసవరాజు గాని, హిడ్మా గాని, కీలక నేతలందరూ కూడా చనిపోయిన పరిస్థితి. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఈ మూవ్మెంట్ ఏదైతే మావోయిస్ట్ మూవ్మెంట్ ఉందో ఇప్పుడు కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కూడా కర్రెగుట్టల్లో చాలా వరకు కూడా భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతున్న పరిస్థితి. చాలా వరకు ఇప్పుడు అలియాస్ గణపతి, తిరుపతి అలియాస్ దేవజీ వీళ్ళందరి కోసం అక్కడ జల్లెడ పడుతున్నారు. ఇప్పుడు అట్లాంటి వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి నుంచి కర్రెగుట్టాలని వేలాది మంది సైన్యం చుట్టుముట్టి ఎన్కౌంటర్ జరుగుతుంది, ఒక 5గురు ప్రముఖులు చనిపోయిందని కూడా చెప్తాను. అసలు పేర్లు ఎవరో తెలియకుండా ప్రముఖులు అనే వార్త ఎట్లా వస్తుంది అంటే ఎక్కడనో తీసుకుపోయి కూడా కాల్ చేసి చిన్నగా లీకేజీ చేసేటటువంటి ఒక స్థితి ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఉంటుంది. అట్లా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే కొలాప్స్ అనేటటువంటి దాన్ని భావజాల పరంగా మనం అంగీకరించలేము. ఏ భావం కూడా నిర్మూలించబడదు. ఖచ్చితంగా అది వివిధ రూపాల్లో తిరిగి తలెత్తుతుంది. నక్సల్బరీ విప్లవోద్యమం కానివ్వండి, శ్రీకాకుళ ఉద్యమం కానివ్వండి, గోదావరిలో ఉద్యమాలు కానివ్వండి, ఉద్యమాలు కొన్ని నెలల్లోనూ వాటి నిర్బంధానికి గురైనప్పటికీ తిరిగి మళ్ళీ అవి పుంజుకొని మరో రూపంలో విప్లవోద్యమాలు వస్తున్నటువంటి స్థితులు మనం చూసాం. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 69లో ఎంత బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం వచ్చిందండి. తెలంగాణ ప్రజాసమితి పేరుతోటి అనేక పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నటువంటి స్థితి కూడా చూసాం. ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఆనాడు మర్రిచెన్నారెడ్డి నాయకత్వాన ఏర్పడేటువంటి తెలంగాణ ప్రజాసమితి పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది గణనీయమైనటువంటి సంఖ్యలో. నిర్బంధం కూడా పెద్ద ఎత్తున విప్లవ ఉద్యమం వచ్చింది. ఈనాడు ప్రభుత్వ హింసకు గురైనటువంటి చనిపోయినటువంటి హత్యలు లేవులే గాని ఆత్మహత్యలు ఉన్నాయి ఈ దఫా. కానీ అంతకుముందు కాల్పుల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రకాష్ జైన్ గాని ఇలాంటి వాళ్ళు రైలు యాక్సిడెంట్ లో చనిపోయారు 69 ఉద్యమంలో. 69 తర్వాత తెలంగాణ ఉద్యమం వెనకపట్టు పట్టింది, కానీ అదేం ఆగిపోలేదు కదా. ఈనాడు మళ్ళీ మలిదశ ఉద్యమం అంతకంటే పెద్ద ఎత్తున విశాల ప్రజారాశుల భాగస్వామ్యంతో వచ్చి తెలంగాణను సాధించుకున్నాం. అందుకని ఈ రోజు ప్రజల సమస్యలు, దైనందిన వాళ్ళ జీవన సమస్యలు ఏతున్నాయి అవి చాలా తీవ్రంగా ఉన్నాయి వాళ్ళ సమస్యలు. కాబట్టి తాత్కాలికంగా ఈ నిర్బంధంతో కొంత వెనక్కిపోవచ్చు, కానీ మళ్ళీ తిరిగి పుంజుకొని ప్రజా ఉద్యమాలు వస్తాయనేటటువంటిది వాస్తవం. అది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఓకే ఇలయ్య గారు, రైట్. శ్యామ్ సుందర్ గారు, రైట్. దండకారణ్యంపై ఇప్పుడు కేంద్ర బలగాలు పట్టు సాధించాయంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మావోయిస్ట్ యొక్క ఐడియాలజీ మొత్తం వరకు కూడా అక్కడ తగ్గిందని అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళకి ట్రైబల్స్ నుంచి సపోర్ట్ రావడం లేదా, ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఒకటండి, వారు చాలా తప్పు పోలికలు చెప్పారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని, నక్సలిజాన్ని తెలంగాణ ఉద్యమంతో పోల్చారు. తెలంగాణ ఉద్యమానికి, నక్సలిజానికి, మావోయిస్టు ఉద్యమానికి అసలు పొంతం లేదు. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం జరిగింది ప్రజల మద్దతుతో జరిగింది, రాజ్యాంగబద్ధంగా జరిగింది, రాజ్యాంగ పరంగా జరిగింది, అది ప్రజల్లో జరిగింది, ప్రజల ద్వారా వచ్చినటువంటి ఉద్యమం అది. దాన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటి నక్సలిజంతో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. అంటే నక్సలిజం ద్వారా ఏంటంటారు? లేదు, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన మొదట్లో అప్పుడు నక్సలిజం వచ్చింది అంటే భూస్వామ్య వ్యతిరేక, మిస్గైడెడ్ పర్సన్స్ టేకెన్ మిస్గైడెడ్ వే. అది తప్పు దారిలో కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళినటువంటి సిద్ధాంతమే మావోయిస్టు సిద్ధాంతం. ఎందుకనంటే గతంలో భూస్వామ్య వ్యవస్థ ఉండేది, భూమి అంతా కొంతమంది చేతుల్లో ఉండేది, ప్రజలు పీడితులుగా ఉండేవాళ్ళు.
ముఖ్యంగా గిరిజనులు పీడితులుగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ రక్షణ కోసం అప్పట్లో నక్సలిజం వచ్చిందంటే కొంత అర్థం ఉంది. ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ లేదు. వారు ఇంకో మాట అంటున్నారు, ప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతులు రాజ్యాంగం ప్రకారం అనుసరించాలని. మరి నక్సలైట్లు ఏ రాజ్యాంగం ప్రకారం అనుసరిస్తున్నారు? నక్సలైట్ సిద్ధాంతం ఏ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది? మీరు మాత్రం తుపాకులు పట్టుకొని పబ్లిక్ లోకి వచ్చేస్తారు, అమాయకులైన వాళ్ళని చంపేస్తారు. పోలీస్ కుటుంబాలు కాదా? వాళ్లకు పౌర హక్కులు ఉండవా? మానవ హక్కులు ఉండవా? లేకుంటే ఇంకా రాజకీయ నాయకుల్ని కూడా చంపారు, వాళ్లకు కుటుంబాలు ఉండవా? వాళ్ళు మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా పోవచ్చు నక్సలైట్లు, కానీ ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోవాలి. ఇదెక్కడ పద్ధతి? అసలు ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా భారతదేశమే కాదు, ప్రతి దేశంలో ఆ దేశానికి కొన్ని వ్యవస్థలు అనేవి ఉంటాయి. ఆ రాజ్యాంగ వ్యవస్థలు అనేవి ఉంటాయి ప్రతి దేశంలో. ఆ రాజ్యాంగ వ్యవస్థల ప్రకారం పోవడమే చట్టబద్ధమైన పని. నేను తుపాకీ పట్టుకొని పోతా, కానీ నువ్వు నన్ను చంపొద్దు, నువ్వు చంపితే నువ్వు ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్టు, నువ్వు రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు. ఇదేం పద్ధతి? అది కాదు కదా కరెక్ట్. తర్వాత ఆయన హింస తగ్గింది అంటున్నారు. హింస ఖచ్చితంగా తగ్గుతుంది, ఎందుకంటే బలహీనపడ్డది నక్సలిజం అనేది, గతంలో ఉన్నట్టుగా లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాండి. నక్సలైట్లు ఏం సాధించారు నాకు చెప్పాలి. రెండో విషయం, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏ గిరిజనుల అభివృద్ధి కోసం అయితే మేము పనిచేస్తున్నాం, గిరిజనుల రక్షణ కోసం పనిచేస్తున్నామని మావోయిస్టులు అంటున్నారు, ఆ గిరిజనుల్ని ఇన్ని దశాబ్దాల్లో ఎంత అభివృద్ధి చేశారు? నేను ఒక ఆర్గనైజేషన్ తరఫున, నేను చెన్నూరు ఆ ప్రాంతంలో, వేమనపల్లి ప్రాంతంలో ఒక ఐ క్యాంప్, ఉచిత ఐ క్యాంపు ట్రైబల్స్ కోసం నిర్వహించాలంటే నానా అవస్థలు పడాల్సి వచ్చింది. మేము అక్కడ నానా అవస్థలు పడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము పోతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. అక్కడ గిరిజనుల పరిస్థితి చూసి వాళ్ళకు ఒక వైద్యం లేదు, ఒక చిన్న జ్వరం వస్తే ఎవరు అడిగే వాళ్ళు లేరు, వెళ్ళడానికి రోడ్లు లేవు. మేము అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళాం కొన్ని కిలోమీటర్ల దూరం. డాక్టర్స్ మేము అందరం కూడా నడుచుకుంటూ వెళ్ళి చూస్తే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో గిరిజనులు ఉన్నారంటే, నక్సలిజం ఏం సాధించినట్టు? ఆ ఊర్లకు రోడ్లు వేయొద్దు, ఆ ఊర్లలో అభివృద్ధి చెందొద్దు. అభివృద్ధి చెందినప్పుడు ఇంకా మీరు నక్సలైట్లకు గిరిజనులకు ఏం అభివృద్ధి సాధించినట్టు? గిరిజనుల సంక్షేమానికి ఏం పాటుపడ్డట్టు? ఎవరి కోసం నక్సలిజం ఈ పరిస్థితుల లోపల ఎందుకు పనిచేస్తుంది అన్నారు. అప్పుడు చెన్నారెడ్డి హయాంలో పార్టీ ప్రజా ఉద్యమం ద్వారా, తెలంగాణ ఉద్యమం ద్వారా ఇన్ని సీట్లు రండి, మరి మీరు కూడా రండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయండి, పార్టీ పెట్టండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయండి గారు. అంటే ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతాల్లో కూడా సమయం తక్కువగా ఉంది, మీతోనే మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతాల్లో భారీగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు ట్రైబల్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ హక్కులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ జీవన శైలి కూడా చాలా వరకు ఇంపాక్ట్ అవ్వదా అక్కడ డైలీ ఈ కూంబింగ్స్ కానీ ఎన్కౌంటర్స్ జరగటం? అండ్ ఇంకొకటి, ఇప్పుడు మావోయిజం అనేది పూర్తిగా కూడా ఎలిమినేట్ అవుతుందా, లేకపోతే కొత్త రూపంలో కూడా మళ్ళీ పుట్టుకొచ్చే అవకాశం ఉందా? కొత్త రూపంలో పుట్టుకొస్తే కూడా కొత్త రూపంలో కూడా నిర్మూలిస్తుందండి గవర్నమెంట్. ప్రజా వ్యతిరేకంగా తీవ్రవాదము, అతివాదము ఏదైతే ఉందో అది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తీవ్రవాదము, దేశానికి వ్యతిరేకమైనటువంటి తీవ్రవాదము, అది ఏ రూపంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం సహించే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. ఇదే ఒక్క మావోయిజమే కాదు, మనం చూస్తున్నాం టెర్రరిజం ఇంతవరకు అరికట్టగలిగారు అని చెప్పేసి. ఇంతకుముందు అత్తారింటికి వచ్చి పోయినట్టు టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ బాంబు దాడులు జరిగేవి, ఎక్కడ పడితే అక్కడ ఎన్కౌంటర్లు అయిపోయేవి, ఎక్కడ పడితే అక్కడ దాడులు జరిగేవి, సామాన్య ప్రజానీకం పైన లూటీ చేసేవాళ్ళు. ఇప్పుడు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటేనంటే జీరో టాలరిజం అనేది స్టార్ట్ అయింది కేంద్ర ప్రభుత్వంలో. ఆ తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా, అది నక్సలైట్ల రూపంలో ఉన్నా, ఇస్లామిక్ తీవ్రవాదమైన, ఇంకే తీవ్రవాదమైన, దేశ వ్యతిరేకంగా ఉంది అంటేనంటే, చట్ట వ్యతిరేకంగా ఉంది అంటే, ప్రజా వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది అంటే ఖచ్చితంగా అణిచివేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది.
ఎట్లా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్యామ్ సుందర్ గారు, గౌని ఇలయ్య గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్.